Welcome to Yoyo TV, the leader. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట. జిల్లా అంతటా వైసీపీ హవా సాగగా ఇక్కడ మాత్రం టీడీపీ నేత మేడ వైసీపీ అభ్యర్థి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4.5 ఏళ్లకు పైగా అధికార పార్టీలో ఉండి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ గూటికి చేరారు. దీంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్నారు మేడ. అధికార పార్టీ నుంచి విపక్ష గూటికి చేరిన ఆయన నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మేరకు విజయం సాధించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. రాజంపేట నియోజకవర్గం 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. 1955 నుంచి ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1955లో పోతరాజు పార్థసారథి ఇక్కడ నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రత్న సభాపతి 2 సార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 85 నుంచి 99 వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే 2004-2009లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి ఆ పార్టీ నుంచి వైసీపీలో చేరి మరోసారి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అటువంటి అమర్నాథ్ రెడ్డిపై గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మేడ విజయం సాధించి జిల్లాలోనే ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేడ కుటుంబానికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి వైసీపీ నేతపై విజయం సాధించారు. అధికార పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు భావించారు. అయితే మేడ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని స్థానికులు చెబుతున్నారు. కడప జిల్లాలో రాజంపేటకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం చుట్టూ విస్తరించిన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ఎక్కువగా లభిస్తుంది. ఇక ఇక్కడ వాతావరణం కూడా జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఆలయాలు కూడా అధికంగా ఉన్నాయి. సిద్ధవటం, రాజంపేట, వంటిమిట్ట, నందలూరు, వీరవల్లి, సుండుపల్లి మండలాలు ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి. మొత్తం ఓటర్లు దాదాపు 2,20,000. ఇక రాజంపేట మున్సిపాలిటీతో సహా పలు గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా నాయకులు పట్టించుకోవడం లేదని, ప్రస్తుత ఎమ్మెల్యే సైతం ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నా వారి అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. అలాగే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నా ఎమ్మెల్యే చొరవ చూపలేదని అంటున్నారు. మేడ మల్లికార్జున్ రెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు పలు హామీలు ఇచ్చారు. పండ్ల తోటలు విస్తారంగా ఉన్న ఈ ప్రాంతంలో వాటికి అనుబంధంగా ఉండే పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. అయితే దానిపై దృష్టి పెట్టలేదు. అలాగే పలు హామీలను విస్మరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేశానని, 800 కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మేడా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ప్రజలు చెబుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న నందలూరు రైల్వే లోకోషెడ్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. అలాగే చెంత కార్మికులను పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక తాగునీటి సమస్య ఎప్పటికి తీరుతుందో అన్న ఆవేదనలో ప్రజలున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మైనారిటీ వర్గాలు ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే మేడ కూడా 90% పనులు పూర్తి చేశామని పేర్కొంటున్నారు. గత 4.5 ఏళ్లలో 100 కోట్ల అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే చెబుతున్నారు. కొన్ని వర్గాల ప్రజలు దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేవాళ్లు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇక రాజకీయంగా చూస్తే అధికార పార్టీ నుంచి ఎన్నికైన మేడ తాజాగా వైసీపీలో చేరారు. అయితే ఆయన ఈసారి పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. వైసీపీ తరపున ఆయన సోదరుడు పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే ఆకేపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజంపేట రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.